నరుని మానవ అని అన్నారు. మరి అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే అందుకు స్వామి చక్కగా జవాబిచ్చారు. మా అనగా కాదు, నవ అనగా కొత్త. కనుక మానవుడు కొత్తవాడు కాదు, సనాతనుడే. అంతేకాదు సర్వేశ్వరుడితో పాటు తాను కూడా అవతరిస్తూనే ఉన్నాడు. కాబట్టి మానవ అని అన్నాడు. ఈ మానవకు మరో అర్థం కూడా ఉంది. మా అనగా మాయ, నా అనగా లేకుండా, వా అనగా వర్తించువాడు. మాయ లేకుండా వర్తించువాడు మానవుడు అని అన్నారు. కాబట్టి మానవులైన మీరందరూ మాయకు లోబడక మాధవుని పూజించి ధన్యులు కావాలి అని చెప్పాడు. కానీ ఇంకా ఒక అర్థం కూడా ఉంది అంటూ మానవుణ్ణి మనుజ అన్నాడు. మనుజ అనగా మను సంతతి నుండి అవతరించిన వాడు కాబట్టి మనుజ అన్నాడు. కాబట్టి మానవుడికి ఇన్ని పేర్లు ఉన్నాయంటే మానవుడు సామాన్యుడు కాడు, పవిత్రుడు అని అన్నారు.